ఫోన్ ట్యాపింగ్లో హైడ్రామాలు ఎందుకు? ఎన్ని రోజులు సాగదీసుకోవాలి? రెండు కోణాలు. ఒకటి, పోలీసు అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ నెంబర్లు ఇచ్చి వాటిని దొంగల కిందనో, క్రిమినల్స్ కిందనో, టెర్రరిస్టుల కిందనో, నక్సలైట్ల కిందనో చూపి ఆయా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలు ఎయిర్టెల్లో, జియోనో, టాటానో అలాంటి వాళ్ళని అడిగి రికార్డు చేసుకుని అదంతా విని ఆ కమ్యూనికేషన్ చంద్రశేఖరరావు గారికి చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారికి చెప్పారు. దాన్ని బేసిస్ మీదన అధికారుల్ని అరెస్ట్ చేయడంతో పాటు కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దానికి కేసీఆర్ సంతకం ఉండదు. కేసీఆర్ అడిగితే కింద హోమ్ సెక్రటరీ చేయొచ్చు, అంతవరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి కేసు కేసీఆర్ మీద పెట్టలేక రాజకీయంగా సాగదీస్తున్నారు. నెక్స్ట్, చెయ్యలేదా? ఖచ్చితంగా చేసుకుంటారు. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొన్నారు. అది ఎక్కడుందో చూసి అది కొన్నందుకు, దాన్ని వాడినందుకు ఆటోమేటిక్గా అరెస్ట్ చేయొచ్చు కదా. కొనడం నేరమా? కాదు. కానీ అమ్మినోడు నేరస్తుడి కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పందంలో ప్రైవేటోడికి ఉంటాయి. ఇక్కడ ప్రైవేటోడి దగ్గర ఉందా, దాన్ని తీసుకెళ్ళి బొక్కలోది. ఆ ప్రాతిపదికన కేసీఆర్ని అరెస్ట్ చేయి. ఎందుకు ఆగుతున్నారు? కేవలం రాజకీయం కోసం ఎందుకు సాగదీసుకుంటున్నారు?